మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం జనవరి 24వ తారీఖున శని ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించటం, అంతేకాకుండా 2020 సంవత్సరం, 2021 సంవత్సరం, 2022 సంవత్సరం కూడా, అంటే దాదాపుగా 2020 నుంచి 2023 సంవత్సరం దాకా దాదాపుగా 3 సంవత్సరాల కాలం పాటు మీనరాశి వశాత్తు లాభస్థానమైనటువంటి శనికి స్వక్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరించడం అనేటువంటిది మీనరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది అనేటువంటి విషయం గురించి మీకు తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ సహజ సిద్ధంగానే ఈ లాభస్థానంలో ఈ శని సంచారం జరగడం అనేటువంటిది మీనరాశి వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, అంటే ఒక సువర్ణ అవకాశంగా చెప్పబడుతోంది. వీళ్ళకి ఎంతో కాలంగా బాధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, మంచి ఆరోగ్యం వస్తుంది, చక్కగా ధనలాభం, భూలాభం, వస్త్రలాభం, గృహలాభం, స్థిరాస్తుల లాభం, ఇవన్నీ కూడా, అంటే కుటుంబ సౌఖ్యం, అన్ని రకాలుగా ప్రాఫిటబుల్గా ఉండేటువంటి పరిస్థితి మీనరాశి వాళ్ళకి గోచరిస్తోంది. గత 2.5 సంవత్సరాలుగా దశమ స్థానంలో శని సంచారం వలన అనుకోని అవమానాలకి, అవహేళనలకి గురైనటువంటి ఈ మీనరాశి వాళ్ళకి 2020 సంవత్సరం నుంచి ఆ అవమానాలన్నీ పోతాయి, అవహేళనలన్నీ పోతాయి, మంచి గౌరవం లభిస్తుంది, సమాజం గుర్తిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ శ్రమని, మీ త్యాగాలని గుర్తించేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ 2020 సంవత్సరం నుంచి ఈ 3 సంవత్సరాల పాటు చక్కగా శని మంచి శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది అత్యంత శుభ పరిణామంగా 12 రాశుల్లోకి ఒక మీనరాశి వాళ్ళకి చెప్పడం అనేటువంటిది ఈ అత్యంత విశేషమైన ఫలితంగా గోచరిస్తోంది. ఇది ఇకపోతే మీనరాశి వాళ్ళకి సహజంగానే మంచి ఊహాజనితమైనటువంటి వృత్తుల్లో, క్రియేటర్స్గా ఉండేటువంటి వృత్తుల్లో, అంటే ఒక కొత్త ఆవిష్కరణల్ని తయారు చేసేటువంటి దిశగా మీనరాశి వాళ్ళు ఏ వృత్తుల్లో అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి యోగదాయకమైన కాలం. అంటే మంచి నిర్మలమైన మనస్సు ఉంటుంది, కొత్త కొత్త థాట్స్ వస్తాయి, బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనసు చక్కగా పనిచేస్తుందో వీళ్ళ యొక్క క్రియేటివిటీ చాలా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సహజంగానే వాళ్ళకి కొద్దిపాటి సిక్స్త్ సెన్స్, అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలు కొద్దిగా గోచరించడం అనేటువంటిది ఈ గురుగ్రహ అనుగ్రహం వలన సంభవిస్తుంది. అట్లాగే ఈ మీనరాశి వాళ్ళు కొద్దిపాటి అల్ప సంతోషులు, అలాగే సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళని చెప్పవచ్చు. వీళ్ళకి ఎంతో కాలంగా పడుతున్నటువంటి బాధలు, అగౌరవాలు, అవమానాలన్నీ కూడా చక్కగా వాళ్ళకి వెళ్ళిపోయి చక్కగా గౌరవప్రదమైనటువంటి పరిస్థితుల్లో ఈ శని సంచారం అనేటువంటిది జరగటం మంచి శుభ పరిణామంగా చెప్పబడుతోంది. ఇకపోతే ఎవరైనా సరే వీళ్ళ పట్ల కఠినంగా కానీ, తప్పుడు తరహాగా కానీ, ద్రోహబుద్ధితో కానీ ప్రవర్తించేటట్లయితే క్షమించేటువంటి ఉదారమైన స్వభావం ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు గతంలో ఎంతో బాధపడి, ఇబ్బంది పడి, వాళ్ళు ఎంతో మానసికంగా కుమిలిపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి ఈ 2020 సంవత్సరం నుంచి కూడా మంచి శుభ పరిణామాలన్నీ కూడా వస్తాయి. చక్కగా వాళ్ళు మానసికంగా మంచి ఉల్లాసంగా తయారవుతారు. చక్కగా నిర్మలమైన మనస్సుతో, నిశ్చలమైనటువంటి మనసుతో, చక్కటి దైవభక్తితో యోగా, మెడిటేషన్, ధ్యానం వంటి వాటిని ప్రాక్టీస్ చేస్తూ చాలా గొప్ప స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ శని సంచార కాలంలో మీనరాశి వాళ్ళకి జరగబోతున్నాయి. సహజంగానే తల్లిదండ్రుల నుంచి, సోదర వర్గం నుంచి ఎంతో వ్యతిరేకతని, ఇబ్బందుల్ని చవిచూసినటువంటి మీనరాశి వాళ్ళకి అదే కుటుంబ సభ్యుల నుంచి తగినంత గౌరవం, అభిమానం, ప్రేమ, వాత్సల్యం లభించడం అనేటువంటిది అత్యంత శుభపరిణామంగా గోచరిస్తోంది. అలాగే స్వార్జిత సంపాదనే తప్ప పూర్వార్జితం, పిత్రార్జితం అక్కడికి రానటువంటి మీనరాశి వాళ్ళకి, అంటే పూర్వార్జితం, పిత్రార్జితాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అనుభవించే వేళకి అనేక రకాలైన ఆటంకాలు కలగటం అనేటువంటిది వీళ్ళకి సంభవించింది. అటువంటి పరిస్థితుల నుంచి వీళ్ళు చక్కగా బయటికి రాగలుగుతారు. సొంత ఇంటి కళల్ని, వాళ్ళ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మెరుగుపరుచుకుని చక్కగా ఆధ్యాత్మికంగా చక్కటి పురోభివృద్ధి సాధించి మంచి మనస్తత్వంతో సమాజ హితవు కోరి సమాజంలో వీళ్ళ యొక్క గౌరవ ప్రతిష్టలు పెంచుకునే దిశగా, ఆర్థికాభివృద్ధిని పెంచుకునే దిశగా ఈ మీనరాశి వాళ్ళకి ఈ శని సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 12 రాశుల్లోకి ఈ మీనరాశి వాళ్ళకి మాత్రం చక్కటి యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఈ శని భగవానుడు చేసేటువంటి విచిత్రంగా గోచరిస్తోంది. ఇకపోతే సహజంగానే ఈ 2021
2020, 2021, 2022 ఈ 3 సంవత్సరాల పాటు వీళ్ళకి సంవత్సరంలో ఒక్కొక్క సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేటువంటి వివరాలని మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా 2020 సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి అసంకల్పితంగా దైవ ప్రేరణ వలన, అంటే దైవ సహాయం లభించినట్లుగా, దేవుడు ప్రేరేపించినట్లుగా చక్కగా పనులన్నీ కూడా ఆశ్చర్యకరంగా పూర్తవుతాయి. ఆటంకాలతో ఆగిపోయిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవడం అనేటువంటిది మంచి ఆనందాన్ని ఇస్తుంది. బంధువులు, సోదరులు పూర్తి స్థాయిలో సహకరించడానికి ఇంకా కొద్ది కాలం పట్టేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. 2020 సంవత్సరంలో వ్యాపారంలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి ఈ 2020 సంవత్సరంలో కనీసం జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా చేయకుండా ఉండడం అనేటువంటిది చెప్పదగిన సూచన. అయితే ఇది ఎందుకు చెప్తున్నామంటే, మీనరాశి వాళ్ళు సహజంగానే అందరినీ నమ్ముతారు గనక, నమ్మి మోసపోతారు గనక భాగస్వాములు వీళ్ళకి కొంత ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీనరాశి వాళ్ళు భాగస్వామ్య వ్యాపారాలు చేయకుండా ఉండటమే మంచిది అని సూచించడం జరుగుతోంది. అలాగే మీనరాశి వాళ్ళకి, విద్యార్థులకి వాళ్ళ ప్రతిభకు తగినటువంటి స్కాలర్షిప్లు వస్తాయి, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సువర్ణావకాశం. అలాగే సినీ, టీవీ రంగాల కళాకారులకి అవార్డులు, రివార్డులు, అలాగే ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంది. అయితే ఈ మీనరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి మాత్రం కొద్దిగా పదవీ భంగం కానీ, అలాగే జన ఆగ్రహానికి గురవటం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఇలా స్వతంత్ర వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఎట్లా ఉన్నా సమాజపరంగా మంచి గౌరవం లభిస్తుంది. వాళ్ళని అందరూ గౌరవించి అవార్డులు, రివార్డులు ఇచ్చి మంచి సన్మానాలు చేసేటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ 2020 సంవత్సరంలో గోచరిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఫైనాన్స్ వ్యాపారస్తులు, మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ 2020 జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత వచ్చేటువంటి కాలం అంతా వీళ్ళకి యోగ్యమైన కాలం గనక అప్పటి వరకు అప్పులు ఇచ్చేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ 2020 సంవత్సరంలో ఈ జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు రావచ్చు. ఆ విభేదాలు జూన్, జూలై, ఆగస్టు వరకు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వాటంతటా అవే టీకప్పులో తుఫాన్లాగా తొలగిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2020 సంవత్సరంలో మీనరాశి స్త్రీలకి అత్యంత రాజయోగ కాలంగా చెప్పబడుతోంది. కుటుంబ వ్యవహారాల్లో కానీ, శుభకార్యాలు చేయడంలో కానీ, ఇటువంటి వాటన్నింటిలో కూడా వీళ్ళదే పైచేయిగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. స్త్రీలు కూడా, మీనరాశి స్త్రీలు కూడా విజయవంతమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇకపోతే ఈ 2020 సంవత్సరంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్స్, అలాగే బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం. గతంలో పడ్డటువంటి బాధల నుంచి బయటకు వస్తారు. వాళ్ళ వ్యాపారాలని చక్కగా వాళ్ళ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇకపోతే 2021 సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నవాళ్ళైనా, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులు, తోళ్లు, ఇనుము, నూనె, పత్తి, కాటన్ వ్యాపారాలు, ఇనుము, స్టీలు, ఎన్ని వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వ్యాపారాలు నల్లేరు మీద నడకలాగా చాలా సజావుగా సాగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గతంలో చేసినటువంటి రుణాలు తీరుస్తారు, ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు, డబ్బు నిల్వ ఉంచుకోగలుగుతారు. సొంత ఇంటి కళ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరుతుంది. స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. నూతనంగా గృహ వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు. అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. విద్యార్థులకి మంచి ర్యాంక్స్ వస్తాయి. వ్యాపారస్తులు అన్ని ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులు అందరూ కూడా మంచి లాభాల్లో ఉంటారు. కొత్త వ్యాపారాలని ప్రారంభిస్తారు. వాళ్ళ వ్యాపారాలని విస్తరించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకి 2020 సంవత్సరంలో ఏర్పడినటువంటి కొద్దిపాటి వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని దాటి ఈ 2021 సంవత్సరంలో మరలా నూతనంగా పదవుల్ని అలంకరించడం అనేటువంటి జరుగుతుంది. సినీ, టీవీ రంగ కళాకారులకి అవార్డులు, రివార్డులు, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి మాత్రం ఈ 2021 సంవత్సరం కొద్దిపాటి ఇబ్బందులను కలిగిస్తుంది. ఉద్యోగ విషయంలో, ఉద్యోగ భద్రత విషయంలో క్వశ్చన్ మార్క్ కనిపించేటువంటి పరిస్థితి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి 2021లో గోచరిస్తుంది. ఇకపోతే ఎవరైతే అవివాహితులైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి
2020 సంవత్సరం సగం నుంచి అంటే జూన్ జూలై ఆగస్టు నుంచి 2021 సంవత్సరం వరకు కూడా వివాహ యోగ్యమైన కాలంగా చెప్పబడుతోంది. వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి. అవివాహితులకి ఒక బంపర్ ఆఫర్గా ఈ 2021 సంవత్సరం గోచరిస్తోంది. ఇకపోతే ఈ 2021 సంవత్సరంలో స్త్రీలు మంచి విజయావకాశాలను నమోదు చేసుకుంటారు. అలాగే కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు, సమాజ సేవ చేస్తారు, కొత్తగా వ్యాపారాలను ప్రారంభించి విజయపథంలో నడిపించగలుగుతారు. అంత గొప్పగా ఈ 2021 సంవత్సరం మీనరాశి వాళ్ళకి గోచరిస్తుంది. ఇక 2022 సంవత్సరంలో ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవహారాలన్నీ చాలా బాగున్నాయి. బంధువర్గం, తల్లిదండ్రులు, సోదరవర్గం అందరూ కూడా సహకరిస్తారు. అంటే కొద్ది కాలంగా మొరాయించి ఇబ్బంది పెట్టి అనేక రకాల మెలికలు వేసి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పులను తెలుసుకుని 2022 సంవత్సరంలో పూర్తిగా మీకు సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కాకపోతే జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఈ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. అంటే జీవిత భాగస్వామి ఆరోగ్యం కానీ, జీవిత భాగస్వామితో విరోధాలు కానీ ఈ 2020, 21, 22 ఈ 3 సంవత్సరాల్లో ఓవరాల్గా చూస్తే గోచరిస్తున్నాయి. అలాగే సినీ టీవీ రంగ కళాకారులకి ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే తక్కువ పాత్రలు చేసిన ఎక్కువ డబ్బు సంపాదించుకునేటువంటి సంవత్సరంగా ఈ 2022 సంవత్సరం సినీ టీవీ రంగ కళాకారులకి గోచరిస్తోంది. రాజకీయ నాయకులకి అత్యద్భుతమైనటువంటి కాలంగా 2022 గోచరిస్తోంది. విద్యార్థులకి స్కాలర్షిప్లు, ర్యాంకులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వచ్చేటప్పటికి ఫ్యాన్సీ వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు, నూనె, ఇనుము, స్టీలు, అలాగే తోళ్ల పరిశ్రమ, ఇలా అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా 2022 సంవత్సరం ఈ మీనరాశి వాళ్ళకి చెప్పబడుతోంది. అలాగే కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, బిల్డర్స్ వీళ్ళందరికీ కూడా రాజయోగం పట్టేటువంటి కాలంగా ఈ 2022 సంవత్సరం చెప్పబడుతోంది. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వీళ్ళు కొత్త తరహాగా ఆలోచించి వీళ్ళ క్రియేటివ్ బ్రెయిన్స్ కన్నీ పదును పెట్టి సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. సమాజానికి ఒక చక్కటి మెసేజ్ని ఇచ్చేటువంటి దిశగా వీళ్ళ జీవితాలు సార్థకమైనటువంటి పరిస్థితిగా ఈ 2022 సంవత్సరం గోచరిస్తోంది. 2022 సంవత్సరంలో కూడా స్త్రీలకి మంచి విజయావకాశాలు గోచరిస్తున్నాయి. అయితే స్త్రీల విషయంలో మాత్రం ఈ శని సంచార కాలంలో అంటే 2020 నుంచి 23 వరకు ఉన్న కాలంలో వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా శనిగ్రహం బాగోనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ముఖ్యంగా గర్భ సంబంధమైన వ్యాధులు, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇటువంటి తలనొప్పి, శిరోభారం, శిరోబాధ అంటే తలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. మీకు ఈ ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం అనుకూలంగా ఉండదో వాళ్ళకి మాత్రమే ఈ ఇబ్బందులు అనేటువంటివి కొంచెం తీవ్రంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మీకు వచ్చే సందేహం ఏంటంటే మా జాతకంలో మాకు ఎలా ఉన్నాడు అని తెలియాలంటే మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ లక్షణాలు కనుక మీకు ఉండేటట్లయితే మీ జాతక చక్రంలో శని కాస్త బలహీనంగా ఉన్నట్లు లెక్క. అలా ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పేటువంటి పరిహారాలను చేసుకుని ఆ మైనస్ను పోగొట్టుకుని ఆ ప్లస్ను డెవలప్ చేసుకుని మంచి విజయపథంలో దూసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ శని బాగోనప్పుడు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే అంటే మన జాతక రీత్యా శని నీచ అస్తంగత పరాభూతుడై దుస్థానాల్లో మనల్ని ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటంటే మనం సంబంధం లేకుండా అకారణమైన గొడవలు వచ్చి మీద పడతాయి. అనవసరమైన కొట్లాటకు గురవ్వాల్సి వచ్చిన పరిస్థితి స్పష్టంగా ఉంటుంది. దానివలన అనేక రకాలైనటువంటి అవమానాలు జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. అంటే నిష్కారణమైనటువంటి అవమానాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే మీ జాతక చక్రంలో శని ఖచ్చితంగా బాగోనట్లు. అట్లాగే ఈ రోగ బాధ అంటే ముఖ్యంగా వాత సంబంధమైన సమస్యలు, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి ఇవన్నీ కూడా వాత సంబంధమైన వ్యాధులు. ఈ వ్యాధులు గనక మీకుండేటట్లయితే శని మీ జాతక చక్రంలో ఖచ్చితంగా బాగోలేనట్లు. అట్లాగే ముఖ్యంగా ఎవరైతే రాత్రిపూట ఉద్యోగాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా శనిగ్రహ ప్రభావ వ్యక్తులుగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా వృత్తిలో అంటే చేసేటువంటి వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా సరే ఏ పని చేసినా దాంట్లో తరచుగా ఆటంకాలు వస్తుంటే మీకు శనిగ్రహం బాగోనట్లు లెక్క. అలాగే లాయర్లు, జడ్జిలు, కోర్టులు, వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, వాటికి సంబంధించిన ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వీళ్ళు శనిగ్రహ కారకత్వం కిందకి వస్తారు. వీళ్ళకి శనిగ్రహం బాగోనప్పుడు నేను చెప్పినటువంటి
దుష్పరిణామాలు అనేటువంటివి కలిగే పరిస్థితి ఉంది. కనుక నేను చెప్పే పరిహారాలను చేసుకుని ఈ సమస్యల నుంచి బయటపడగలిగితే సహజంగానే అంటే మంచి రోజులు వచ్చాయి కనుక ఖచ్చితంగా వీళ్ళు ముందుకు ఈ జీవితంలో వెళ్ళగలుగుతారు. అది మొట్టమొదటిది ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయించండి. స్వామివారికి సింధూరం రాయండి. ఆ రాసినటువంటి సింధూరాన్ని నుదుటను ధరించగలిగితే శనిగ్రహ బాధలుండవు. ఆ సింధూరాన్ని తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి కనుక పెట్టగలిగితే ఈ నరఘోష, శత్రుపీడ, శత్రుబాధలు అనేటువంటివి నివారణమవుతాయి. ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే కాకులకి ఆహారం పెట్టేటట్లయితే శనీశ్వరుడి వాహనమైనటువంటి కాకికి మనం మధ్యాహ్నం పూట ఆహారం పెట్టగలిగితే 12 గంటల నుంచి 1 గంట లోపల ఆహారాన్ని కనుక పెట్టగలిగితే ఆర్థిక బాధలు తొలగుతాయి. చిన్నపిల్లలకి చక్కటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి పోయి మంచి ఆరోగ్యం అనేటువంటిది కూడా ఏర్పడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే శనీశ్వరుడు అధిదేవత అయినటువంటి కాలభైరవ స్వరూపమైన కుక్కలకి చపాతీలు పెట్టగలిగితే ఆర్థిక బాధలు తీరతాయి, అనారోగ్య సమస్యలు తీరతాయి. అలాగే జమ్మి చెట్టు ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉండేటట్లయితే ఆ జమ్మి చెట్టుకి 8 ప్రదర్శనలు కానీ 11 ప్రదర్శనలు కానీ చేయగలిగితే మీకు మకర రాశి వాళ్ళకి శనిగ్రహ బాధలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఒక చిన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని కృష్ణుడికి కనుక ఒక్క నమస్కారం చేసుకోగలిగితే సహజంగానే కృష్ణ భక్తుడు అని అయినటువంటి శనీశ్వరుడు తనే స్వయంగా చెప్పాడు. నేను కృష్ణ భక్తుడని చెప్పుకున్నటువంటి శనీశ్వరుడు ఆ కృష్ణనామ స్మరణతో ఈ శని బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో మీకు చేతనైనన్ని పరిహారాలు, మీరు చేయగలిగినన్ని పరిహారాలు చేయండి. ఇవి చేయలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి, లేదా ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఈ పరిహారాలు చేయగలిగితే మీకు శనీశ్వరుడి యొక్క దుష్పరిణామాలు ఏవైతే లగ్నంలో సంచరించడం వలన కలుగవచ్చు అనేటువంటివి చెప్పామో అవి ఖచ్చితంగా తగ్గుతాయి. గురుగ్రహ అనుగ్రహం వలన మిగతా గ్రహస్థితులు ఈ 3 ఏళ్లు బాగున్నాయి కనుక మంచి యోగాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పొందుతారు. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించి మీనరాశి వాళ్ళందరూ చక్కటి రాజయోగాన్ని పొందుతారని, మంచి ఆర్థికాభివృద్ధిని సాధిస్తారని, నూతనంగా స్థిర చరాస్తులు కొనుగోలు చేసి నూతన గృహాలను నిర్మించి మంచి ఉన్నతమైనటువంటి యోగంలో ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి.